ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు పేరట అందరికీ మనస్పూర్వకంగా వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. ఈ రోజుకై ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క వాగ్దానము ధ్యానించుకుందుము. సహోదరి సహోదరులారా, మీ యొక్క దుఃఖము, మీ యొక్క కన్నీళ్ళు మనుషులు ఎవరికీ తెలియకపోవచ్చు. మీ యొక్క దుఃఖము, మీ కన్నీళ్ళు మన ప్రభువుకి తెలుసు. మీరు మీ యొక్క జీవితంలో అనేకమైన సార్లు అపజయం పాలైపోయి ఉండవచ్చు, అపవాది శోధనలో పడిపోయి ఉండవచ్చు, అనేకమైన సార్లు తెలియని దెబ్బలు తగిలి ఉండవచ్చు. ఆర్థిక సమస్యలు, శత్రు బాధ చేత, అనారోగ్యం చేత మీరు కన్నీళ్లు విడిచి ఉండి ఉండవచ్చు. మన ప్రభు అంటున్నాడు, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచితిని అంటున్నాడు. సహోదరి సహోదరుడా, మన యొక్క బాధలు, కష్టాలు, కన్నీళ్ళు ఎవ్వరూ చూడటం లేదు అనుకుంటాం, ఎవ్వరూ పట్టించుకోవట్లేదు అనుకుంటాం. నీకున్న కష్టాలు, నీకున్న బాధలు యావత్తు మన ప్రభువుకు తెలుసు. సహోదరి సహోదరుడా, నీవు దేవుని వైపు తిరిగి ప్రభునందు విశ్వసించి వాగ్దానాన్ని నమ్మి ప్రార్థించినట్లయితే అద్భుతంగా దేవుడు ప్రతి బాధ నుంచి, వ్యాధి నుంచి, కష్టాల నుంచి నిన్ను రక్షిస్తాడు. నీ కన్నీళ్ళు సంతోషంగా మార్చబడతాయి, నీ దుఃఖము నాట్యముగా మార్చబడుతుంది. సహోదరి సహోదరుడా, నీ పరిస్థితి ఎలా ఉన్నా ప్రభువును విశ్వసించాలి. ఆయన నోటి మాట ద్వారా భూమి ఆకాశాలు కలుగజేశాడు. ఎర్ర సముద్రం 2 భాగాలుగా చీల్చబడింది. ఆయన నోటి మాట ద్వారా తుఫాను ఆగిపోయింది. ఆయన నోటి మాట ద్వారా చనిపోయిన వారు బ్రతికారు. గుడ్డివారు చూపు పొందారు, చెవిటివారు విన్నాడు, మూగవారు మాట్లాడారు. ఆయన నోటి మాట ద్వారా పక్షవాయువు గల వ్యక్తి లేచి కూర్చున్నాడు. సహోదరి సహోదరుడా, మనం బైబిల్లో 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయం మనం చూడగలిగితే, అర్థం చేసుకున్నట్లయితే, హిజ్కియా రాజుకి మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు యెహోవాను ప్రార్థించటం జరుగుతుంది. హిజ్కియా రాజు యెహోవాకు ఈ విధంగా ప్రార్థించాడు. యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించితినో నీ కృపచేత జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాకు ప్రార్థించాడు. అప్పుడు దర్శనములో యెహోవా యెషయా ప్రవక్తతో హిజ్కియా గురించి ఈ విధంగా మాట్లాడటం జరుగుతుంది. నీవు వెనుకకు తిరిగి వెళ్ళి నా ప్రజల నాయకుడైన హిజ్కియాతో ఇలా చెప్పు, నీ పూర్వీకుడైన దావీదు యొక్క దేవుడు యెహోవా చెప్పింది ఏంటంటే, నీ యొక్క ప్రార్థన నేను విన్నాను, నీ కన్నీళ్లు నేను చూశాను, నేను నిన్ను బాగు చేస్తాను అని యెహోవా హిజ్కియా విషయంలో సెలవివ్వటం జరుగుతుంది, స్వస్థపరచటం జరుగుతుంది. చెప్పబడిన వాక్యము దేవుడు మీ యొక్క జీవితాల్లో ఆశీర్వదించునుగాక. వాక్యమును బట్టి ప్రార్థించుకుందుము. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని వేలాది దూతల చేత కొనియాడబడుచున్న దేవా, ప్రేమాస్వరూపి, నీకు వేలాది స్తోత్రాలు, వందనములు తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కరి కన్నీళ్లు సంతోషంగా మారుస్తానన్న దేవా, నీకు వేలాది స్తోత్రములు, వందనములు. మీ యొక్క వాగ్దానాల ద్వారా మాతో ప్రతిరోజు మాట్లాడుచున్న అమూల్యమైన మాటలను బట్టి, ఆదరణ మాటలను బట్టి వందనములు తెలియజేస్తున్నాము. ఎందరైతే బిడ్డలు ఏ సమస్యల్లో ఉన్నారో, ఇరుకుల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, మీరే వారి సమస్యల నుండి విడుదల దయచేయండి. వారి యొక్క ప్రతి అవసరతను తీర్చండి. నీ కృపచేత ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. నమ్ముతుండగా, విశ్వసిస్తుండగా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి. చిన్న బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. వారు స్కూల్కి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు తండ్రి మీ దయాహస్తములతో వారిని కాపాడండి. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. కాలేజీకి వెళ్ళే బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. జాబు ప్రయత్నంలో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. మంచి ఉద్యోగము వారికి అనుగ్రహించండి. సంతానము లేని వారి గురించి ప్రార్థించుచున్నాము.
ఆ కుటుంబంలో బిడ్డలను అనుగ్రహించండి, సంతానము అనుగ్రహించండి, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. అనారోగ్యంతో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. వారికి ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తీసివేయండి, బాగు చేయండి, మంచి ఆరోగ్యము కలిగించండి, ప్రతి విధమైన వ్యాధులు స్వస్థపరచండి, మంచి ఆరోగ్యము అనుగ్రహించి కుటుంబాలని కాపాడండి. ఈ వాక్యం చూస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి, కుటుంబాలను ఆశీర్వదించండి, కాపాడండి. శాంతి, సమాధానము, నెమ్మది అనుగ్రహించి అన్నిటిలో విజయము దయచేయండి. ప్రతి కుటుంబంలో ఉన్న వారి యొక్క అవసరతలను తీర్చండి. పెద్దవారిని, చిన్నవారిని ఆశీర్వదించండి, కాపాడండి, దీవించండి. మా ప్రార్థన విన్నందుకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. యేసుక్రీస్తు ప్రభు పేరట అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ఈ యొక్క వాక్యములు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేవుని సేవలో పాలిభాగస్తులు అవ్వండి. మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.